Hello, friends. Good morning to all of you. Indian Navy invites online applications from unmarried males and female candidates. SSO department నుంచి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్ విషయానికి వస్తే అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th + 2 మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ 50% మార్క్స్ వస్తే ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ 3 years డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు, అలాగే 2 years వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసేసుకోవచ్చు. ఎవరు అప్లై చేసేసుకున్నా కూడా 50% మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఏజ్ విషయానికి వస్తే 2003 November 1 నుంచి 2007 April 30 మిడిల్లో ఎవరు బర్త్ అయినా వాళ్ళు దీనికి అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ విషయానికి వస్తే డ్యూరేషన్ ఆఫ్ సర్వీస్ అనేది ఇది 4 years మాత్రమే సర్వీస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లీవ్స్ విషయానికి వస్తే పెర్ ఇయర్కి 30 days లీవ్స్ ఇస్తారండి. దీంతోపాటు సిక్ లీవ్స్ కూడా అలర్ట్ చేస్తారు. నెక్స్ట్ అదే శాలరీ విషయానికి వస్తే 30,000 per monthకి ఇస్తారు. ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ విషయానికి వస్తే సేవా నిధి కింద మనకి అమౌంట్ కూడా సిఎఫ్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. 1st year 2nd year 3rd year 4th yearకి మన యొక్క అమౌంట్ అనేది ఇంక్రిమెంట్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుందండి 48 lakhs. నెక్స్ట్ డెత్ కాంపెన్సేషన్ 44 lakhs కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, డిసేబిలిటీ కాంపెన్సేషన్ అంటే మనకి ఏదైనా ప్రాబ్లం జరిగేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి 44, 25, 15 lakhs వరకు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మన యొక్క డిసేబిలిటీ ఎంత సమస్య మనకు ఉంది అంటే 100% వస్తే 44 lakhs ఇస్తారు. 75% వస్తే 25, 50 అయితే 15% ఇవ్వడం. పెన్షన్ స్కీమ్స్ అనేది ఈ అగ్నివీర్కి అనేది ఉండడం జరగదండి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ స్టేటస్ విషయానికి వస్తే విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ స్టేటస్ అండి వీళ్ళకి. నెక్స్ట్ మెడికల్ కానీ సిఎస్టీ ఫెసిలిటీస్ కూడా వీళ్ళకి కూడా అగ్నివీర్ వాళ్ళకి కూడా సేమ్ నేవీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళలాగే వీళ్ళకి కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ అనేది ఉంటుంది. ఈ ఫస్ట్ స్టేజ్ విషయానికి వస్తే మనకి షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ చేస్తారండి. అంటే మనకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 100 marksకి కండక్ట్ చేస్తారండి. ఈచ్ క్వశ్చన్కి 1 mark. నెక్స్ట్ హిందీ అండ్ ఇంగ్లీష్ దీనిలో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇంగ్లీషు, సైన్సు, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అని ఉంటుంది సిలబస్. ఇది కూడా 10th class క్వాలిఫికేషన్ అదే ఇంటర్మీడియట్ 10th ఉంటుంది కదా, ఆ సిలబస్ మాత్రమే ఉంటుంది. ప్రీవియస్ పేపర్స్ ఈ వెబ్సైట్లో మనకి ఏదైనా డౌట్ ఉంటే ఈ వెబ్సైట్లో మీరు చూసేసుకోవచ్చు. అదే జాయిన్ ఇండియన్ నేవీ అనేసి ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో. నెక్స్ట్ పెనల్టీ విషయానికి వస్తే ఈచ్ రాంగ్ ఆన్సర్కి కూడా 0.25% మార్క్స్ అనేది కట్ చేస్తారు. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే 550 rupees అనేది మనం కట్టవలసి ఉంటుంది. ఓకే, అది స్టేజ్ 1. స్టేజ్ 2 విషయానికి వస్తే ఫిజికల్ స్టాండర్డ్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్ అయితే 6 minutesలో అదే 1.6 kilometers 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్స్ 8 minutesలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ పుషప్స్, బెంట్ నీస్, స్క్వాట్స్ ఇవన్నీ కూడాను ఇక్కడ మనం ఈ డాష్ బోర్డులో ఇచ్చాం కదండి, ఇది మీరు క్లారిటీగా చూసేసుకున్నట్లయితే బాగానే ఉంటుంది. ఓకే, ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఫస్ట్ మాత్రం మనకి ఈ రన్నింగ్ ఇవే ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రిక్రూట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది హాస్పిటల్ ఆర్ అదే డిసిగ్నేటెడ్ మిలిటరీ హాస్పిటల్స్లో మాత్రమే ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మెరిట్ లిస్ట్ విషయానికి వస్తే స్టేజ్ 2లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఫిజికల్ ఫిట్నెస్ మెడికల్ ఎగ్జామ్స్లను అవన్నీ కూడా చూసుకొని మనకి ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, ఈ మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే ఏదైనా ప్రీడామినెంటెడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అన్ఫిట్ అని చేస్తారండి. ప్రెగ్నెన్సీ ఉన్న ఫీమేల్ క్యాండిడేట్స్ కూడాను రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మినిమం బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా కూడాను అన్మ్యారీడ్ వాళ్ళకి 157 centimeters హైట్ ఉండాలి. టాటూస్ అనేది కొన్ని ప్లేసెస్లో అయితే యాక్సెప్ట్ చేస్తారండి, కొన్ని ప్లేసెస్ అయితే అసలు యాక్సెప్ట్ చేయరండి. నెక్స్ట్ విజువల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే కరెక్ట్ విజన్ అనేది 6/6, 6/6 మాత్రమే ఉండాలి. ట్రైనింగ్ అనేది మనకి November 2024లో INS చిలక ఒడిశాలో మనకి ఈ యొక్క ట్రైనింగ్కి సెలెక్ట్ అయిన అందరూ కూడాను అక్కడ వాళ్ళకి
సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏ రకంగా అప్లై చేసుకుంటే ఇది మే 13 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 27వ తేదీ వరకు ఆన్లైన్లోనే ఉండడం జరుగుతుంది. ఫోటోగ్రాఫ్ సైజ్ కూడాను వాళ్ళు 10-15 కేబీలో ఉండాలి. నెక్స్ట్ ఒక బ్లాక్ కలర్ స్లేట్ పైన మన ఫోటో సిగ్నేచర్ ఉండేసి ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ లాస్ట్ డేట్ చూసుకున్న విషయానికి చూసుకుంటే 27th మే 2024న క్లోజ్ అవ్వడం జరుగుతుంది అండి. దయచేసి ఎవరు కూడాను మిడిల్ ఏజెంట్స్ని ఎవరు కూడా నమ్మవద్దు. థ్యాంక్ యూ.